పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సు కాల 5వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనం నుండి 26వ వచనము వరకు. పండుగ సందర్భమున ఆరాధనకు వచ్చిన వారిలో కొందరు గ్రీకులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా నివాసియగు ఫిలిప్పు వద్దకు వెళ్ళి అతనితో, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము అనిరి. అప్పుడు ఫిలిప్పు వెళ్ళి ఆంద్రేయతో చెప్పెను. ఆంద్రేయ ఫిలిప్పు ఆ విషయమును యేసుతో చెప్పిరి. అందుకు యేసు ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. నేను మీతో నిశ్చయముగా చెప్పున్నదేమనగా, గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు అది అట్లే ఉండును, కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును, కానీ ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవితమునకై కాపాడుకొనును. నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలను. అప్పుడు నేను ఉన్న చోటనే నా సేవకుడును ఉండును. ఎవడైనా నన్ను సేవించినడలా వారిని నా తండ్రి గౌరవించును. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సు కాలములో 5వ ఆదివారములోనికి మనం ప్రవేశిస్తున్నాం. మరొక ఆదివారము అనగా మ్రానికొమ్మల ఆదివారం మాత్రమే మిగిలి ఉంది. మనం క్రీస్తు పాటుల స్మరణ చేసుకోవటానికి ముందుగా ప్రియులారా, రాను రాను దేవుని యొక్క వాక్య పఠనాలు మనల్ని ప్రభు యొక్క శ్రమలను ధ్యానం చేసుకోవటానికి సమాయత్తపరుస్తూ ఉంటాయి. ఈనాడు ప్రభువు పలికిన మాటల్లో అతి ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే, యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ వచనములో, తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును, కానీ ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవితము కొరకై కాపాడుకొనును. 24వ వచనములో, గోధుమ గింజ భూమిలో పడి నశించునంత వరకు అది అట్లే ఉండును, కానీ అది నశించినడలా విస్తారముగా ఫలించును. ప్రభునందు ప్రియులారా, ఒక గొప్ప కార్యాన్ని మనం సాధించాలి అంటే దాని వెనుక ఎన్నో త్యాగాలు ఉంటాయి. ప్రభు పలికినట్లుగా సంతోషాలకి, ఆనందాలకి, సుఖభోగాలకి తనను తాను చంపుకోవాలి. ఇది సత్యం ప్రియులకు దేవుని బిడ్డలారా. అమెరికా దేశంలో నీగ్రో ప్రజలకి స్వాతంత్రం లేదు. కొన్నాళ్ల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం వారిని ఒక రకంగా జంతువులతో సమానంగా సంతలో అమ్మివేసేవారు, బానిసలుగా. వారికి ఓటు హక్కు ఉండేది కాదు, సమాన హక్కులు ఉండేవి కాదు. ఈ రోజున అమెరికాలో ఉన్న ఆఫ్రో అమెరికన్స్ అందరికీ కూడా వారు తెల్లవారైనా నల్లవారైనా కానీ సమానమైన హక్కులు వారు కలిగి ఉన్నారు. ఎలా సాధ్యమైంది? ఎంతోమంది గొప్ప వ్యక్తులు తమ స్వార్థాలను విడిచిపెట్టి ప్రజలకి స్వతంత్రం రావాలని, తమ ప్రజలైన నీగ్రో ప్రజలకి స్వతంత్రం రావాలని పోరాడారు. ఆ పోరాటంలో అసువులు బాశారు, వారి ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒక గొప్ప వ్యక్తి ఎవరంటే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. శ్రీసభను విభజించినటువంటి మార్టిన్ లూథర్ కాదండి, ఆయన జర్మనీ దేశస్థుడు. కానీ నేను ఇప్పుడు మాట్లాడేది అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అనేటువంటి వ్యక్తి జీవించేవాడు. ఆయన ఒక స్వాప్నికుడు, ఒక కలలు కనేటువంటి వాడు. కలలు అంటే పడుకు నిద్రపోత కలలు కాదండి. నా ప్రజలు, నా నీగ్రో ప్రజలు, నా నల్లజాతి ప్రజలు అనేటువంటి వారు స్వేచ్ఛ, స్వతంత్రాలు, సమాన హక్కులు కలిగి ఉండేటువంటి ఆ రోజు రాబోతుంది అని ఆయన స్వప్నించాడు. ఆయన స్వప్నించటం కోసం మాత్రమే కాదు, ఆయన ఒక లాయర్ అయి ఉండి ఒక ఉన్నతమైనటువంటి ధనవంతమైన కుటుంబంలో జన్మించినా కానీ చివరికి ఆయన తన ప్రాణాలని
తన ప్రజల కొరకై ధారపోశాడు. తద్వారా ఆయన మరణించినా కానీ తన ప్రజలు స్వేచ్ఛా స్వతంత్రాలు పొందుకోగలిగారు. ఈ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఆయన ప్రియులారా 1963 సంవత్సరంలో కొన్ని లక్షల మంది ప్రజల ముందు ఒక ఉపన్యాసం చేశాడు. ఆ ఉపన్యాసాన్ని ఏమంటారు అంటే, ఐ హ్యావ్ ఏ డ్రీమ్, నాకు ఒక కల ఉంది. ఏమిటంటే ఆయన కల, ఆయన చెప్పినట్లుగా వేర్ నీగ్రో ఆల్సో బ్లాక్ అండ్ వైట్ విల్ సిట్ టుగెదర్ అండ్ హ్యావ్ ఈక్వల్ రైట్స్. ఏంటి ఆయన చెప్పింది? ఆ అన్ని లక్షల ముందు కూడా, ప్రజల ముందు కూడా ఆయన మాట్లాడింది ఏమిటి అంటే, నాకు ఒక కల ఉంది, ఐ హ్యావ్ ఎ డ్రీమ్. ఏమిటి నా కల? నల్ల జాతి వారు తెల్ల జాతి వారు అన్నదమ్ములుగా కలిసిమెలిసి కూర్చునే రోజు రాబోతుంది అని ఆయన ప్రవచించాడు. ప్రవచించటం మాత్రమే కాదు, ఆ యొక్క స్వతంత్రాన్ని పొందుకోవటం కొరకై ఆయన ఎన్నో శ్రమలు పొందారు, ఎంతగానో పాటుపడ్డారు, ఎన్నో పోరాటాలు చేశారు. ఆయన చేస్తున్న పోరాటాలను చూడలేక, ఓర్వలేక తెల్లజాతి వారు అకృత్యముతోటి ఆయనను ప్రియులారా ఏప్రిల్ 4వ తారీఖు 1968 సంవత్సరంలో దారుణంగా హత్య చేశారు. అవును ప్రియులారా, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ని వాళ్ళు చంపివేశారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, ఈ తెల్లజాతి వాళ్ళకి తెలియంది ఏంటంటే, ఒక్క మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చనిపోతే కొన్ని లక్షల మంది పుట్టుకు వచ్చారు. చివరికి ఏం జరిగింది? మార్టిన్ లూథర్ కింగ్ తన ప్రాణాలను త్యాగం చేయడం ద్వారా నల్లజాతి వారికి ప్రియులారా స్వేచ్ఛ స్వతంత్రాలు రాగలిగాయి. ఆయన ప్రాణత్యాగం నల్లజాతి వారికి స్వేచ్ఛను స్వతంత్రాన్ని తీసుకొని రాగలిగింది. ఈనాడు ప్రియులారా ప్రభు అంటున్నాడు ఏమిటి అంటే, గోధుమ గింజ భూమిలో పడి నశించున్నంత వరకు అది అట్లే ఉండును, కానీ అది నశించిన విస్తారముగా ఫలించును. నీవు నేను కూడా మన జీవితాలలో ప్రియులకు దేవుని బిడ్డలారా ఒకటి సాధించాలి అంటే, ఏదైనా గొప్ప కార్యాన్ని చెయ్యాలి అంటే, దేవుని కొరకై అదేవిధంగా ప్రజల కొరకై మంచి చెయ్యాలి అంటే ఈ జీవితంలో తప్పనిసరిగా శ్రమలు కష్టాలు అనేటువంటి వస్తాయి. మనకు మనముగా చనిపోవాలి. చరిత్రలో ఒకసారి చూడండి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎక్కడైనా కానీ భారతదేశానికి స్వతంత్రం రావడానికి ఎంతోమంది మరణించారు. లేదు వారు మరణించలా, వారు మనలో జీవిస్తున్నారండి. బ్రిటిష్ వారిని పారదోలటానికి ప్రియులకు దేవుని బిడ్డలారా ఒకళ్ళని చెప్పనండి, సర్దార్ వల్లభాయ్ పటేల్, మహాత్మా గాంధీ, అంబేద్కర్ లాంటి వాళ్ళు ఎన్నో త్యాగాలు చేశారు. కాబట్టే ఈ రోజున భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. దీన్ని మనందరం అంగీకరించాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. అయితే ఈ రోజున మనము ధ్యానించవలసిన అంశం ఏమిటి అంటే పిల్లారా, ఈ వ్యక్తులందరూ కూడా ఒక జాతి కొరకో, ఒక తెగ కొరకో, ఒక దేశం కొరకో వారి ప్రాణాలు త్యాగం చేశారు. కానీ ప్రియులారా, నీవు నేను నమ్ముతున్నటువంటి విశ్వసిస్తున్నటువంటి ఆ క్రీస్తు భగవానుడు మాత్రము సకల మానవాళి కొరకై తన ప్రాణాలను త్యాగం చేశారు. తన ప్రాణ త్యాగము ద్వారా, తన రక్త తర్పణము ద్వారా నీకు నాకు రక్షణ చేకూరింది పిల్లారా. ఆయన ప్రాణత్యాగము లేకుండా నీకు నాకు రక్షణ లేదు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆయన మరణించి, ఆయన మరణము ద్వారా నన్ను నిన్ను కూడా విజయాలను చేశాడు, రక్షణ భాగ్యాన్ని పొందుకునేటట్లుగా చేశారు. కాబట్టే ప్రియులకు దేవుని రోజున వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, యేసు ప్రభువు ఎన్ని మంచి కార్యాలు చేసినా కానీ అందులో తప్పు పట్టడానికి ఒక వర్గం వారు సిద్ధంగా ఉన్నారు ఎల్లప్పుడూ కూడా. వాక్యాన్ని చదువుకుంటే యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చదివితే, యేసు ప్రభు యెరూషలేము పురప్రవేశము చేస్తున్నారు. అక్కడున్న ప్రజలందరూ కూడా ప్రభు చుట్టూ చేరి ఆయన చేసిన అద్భుతాలు చూసి వాళ్ళు స్పాంటేనియస్గా, సహజంగానే ఆ ప్రభువును స్తుతిస్తూ దేవుని నామాన్ని కీర్తిస్తూ ఉన్నారు. అయితే ఆయన చేసిన అద్భుత కార్యాలను వీళ్ళందరూ చూస్తున్నారు. ఒక వర్గం వారు మాత్రం దాన్ని చూడటానికి సిద్ధంగా లేరు. ఎవరట వారు? 19వ వచనం నుంచి చదువుకుంటే, అంతట పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నం ఎట్లు నిష్ఫలమగునో చూడుడు,
అందరూ ఆయన వెంబడి పోవుచున్నారు అని ఒకరితో ఒకరు చెప్పుకొనిచుండిరి. ఏంటి ఆ లేక ప్రయత్నం? యేసు ప్రభువుని యెరూషలేముకి రానివ్వకుండా చూడాలి. అంతకుముందు మనం చదువుకుంటారండి. ఏమిటి? యేసు ప్రభు వస్తున్నాడా యెరూషలేముకి? కొంచెం యోహాను సువార్తను జాగ్రత్తగా చదవాలి. వస్తాడంటావా? ధైర్యం చేస్తాడా అని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకున్నారు. కానీ యేసు ప్రభు మామూలుగా రాలే ఈసారి. అది చూసి పరిసయ్యులు ఏం చేస్తున్నారు? వాళ్ళల్లో వాళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు. మనం ఇంత ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రజలు ఆయన యెరూషలేముకు తీసుకొని వస్తున్నారే, మామూలుగా కాదు, జయ జయ ధ్వానాల మధ్యలో. ప్రియులారా, ఇన్ని మంచి కార్యాలు ప్రభువు చేస్తున్నా కానీ ఆయనని అంగీకరించడానికి కొంతమంది సిద్ధంగా లేరు. వాక్యాన్ని చదువుకుంటే యోహాను సువార్త 12వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుంటే, ఆయన ఈ అద్భుత కార్యములు చేసినని విని జనసమూహం ఆయనను చూడబోయని. ఏ అద్భుత కార్యాలు? లాజరును జీవంతోటి లేపారు, గ్రుడ్డివానికి స్వస్థతనిచ్చాడు. యోహాను సువార్తలో ముఖ్యంగా ప్రియులారా అద్భుతాలు చేశారు. కుంటివనని చెయ్యి పట్టి లేపాడు, మరణించినటువంటి వనని జీవంతోటి లేపారు. కానీ నీవు నేను ఈ రోజున ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ఈ చిన్న చిన్న అద్భుతాల ద్వారా ప్రభువు లోకానికి రక్షణ తీసుకురావడం లేదు. ఎలా తీసుకొస్తాడు మరి? ప్రభువు పలికినట్లుగా ఈనాటి సువిశేషములో గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు అది ఒకటిగానే ఉంటుంది. కానీ అది భూమిలో పడి నశించిన తరువాత అది విస్తారముగా ఫలిస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, నీవు నేను క్రైస్తవులంగా ప్రభువు మనందరికీ ఈ రోజున ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు. తనను అనుసరించాలి అంటే, తన మార్గంలో జీవించాలి అంటే ఒకే ఒక బాట, శ్రమల బాట. ఇష్టమున్నా లేకపోయినా, కష్టమైనా పర్వాలేదు, ఇదే సత్యం ప్రియులారా, తప్పదు. నిజంగా ప్రభువును అనుసరించాలి అంటే శ్రమలు మన జీవితంలో వస్తూనే ఉంటాయి. ప్రభువు ఏమంటున్నారు? గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు అది ఒకటిగానే ఉండును, కానీ అది నశించినలా అది విస్తారముగా ఫలించిన తర్వాత తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోతాడు. కానీ ఈ లోకమైన తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవితమున కొరకై దానిని పొందుకుంటాడు. ఆ తరువాత ఒక ముఖ్యమైన మాట ఉంది, నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరించాలి. నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరించాలి. మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 23వ వచనం నుంచి మనం చదువుకుంటే ప్రభు అంటాడు, నన్ను అనుసరింపగోరువాడు తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలి. ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేసి ఈనాటి సువిశేషాన్ని ధ్యానించుకున్నప్పులారా, ఈ మాటలు చెప్పిన తరువాత ప్రభు ఈ విధంగా అంటున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 27వ వచనములో, ఇప్పుడు నా ఆత్మ కలవరపడుచున్నది, నేనేమి చెప్పను? ఓ తండ్రి, ఈ గడియ నుండి నన్ను కాపాడుము. లేదో ఇందు నిమిత్తమై నేను ఈ గడియ కొరకు వచ్చుతునే. ప్రియులారా, ఒక మానవ మాత్రుడుగా యేసు ప్రభువు కూడా గోధుమ గింజ పడి నశించాలి, నన్ను మీరు అనుసరించాలని మీ ప్రాణాన్ని త్యాగం చేయాలి అని పలికిన ప్రభువు తాను ఏ విధంగా మరణించబోతున్నాడో దాని గురించి మాట్లాడుతున్నాడండి. తన మరణాన్ని ఆయన ధ్యానం చేసుకుంటున్నాడు. పిల్లారా, ఎప్పుడైతే తన మరణాన్ని గురించి తాను ధ్యానం చేయటం ప్రారంభించాడో ఒక మానవ మాతృడిగా ఆయనలో కూడా ఒకలాంటి భయం బయలుదేరింది. ఇప్పుడు నా ఆత్మ కలవరపడుచున్నది, నేనేమి చెప్పను తండ్రి, ఈ గడియ నుండి నన్ను కాపాడుము. ప్రభువు తన శ్రమలకి చేరువవుతున్నాడు. బిడ్డలారా, ప్రభువు తన పాటులకి దగ్గరవుతున్నాడు. తన మరణం తన కళ్ళ ముందు కనబడుతూ ఉంది. శరీరధారిగా ఒక మనిషిగా యేసు ప్రభువు కూడా భయంకరమైన వేదనకు గురి అయ్యాడు. గెత్సెమని తోటలో ఉన్నప్పుడు ఆయన ఆ బాధలని, ఆ శ్రమలను తలంచుకొని, తండ్రి, ఈ పాత్రని నా నుండి తొలగిపోనిమ్ము అని పలికాడు. ప్రియులారా, ప్రభువు తద్వారా ఏమి నేర్పిస్తున్నాడు? మనం త్యజించుకోవటం అనేటువంటిది అంత సులభం కాదండి, అంత సులువు కాదు ప్రియులారా. ఎంతో శ్రమతో కూడుకున్నటువంటిది. బాహ్యమైన లోకాన్ని జయించటం చాలా సులువే, కానీ అంతరంగికంగా ఉన్నటువంటి మనస్తత్వం ఉంది చూడండి, ఈ ఆలోచనలు ఉన్నాయి చూడండి,
ఈ స్వభావం ఉంది చూడండి, దీనిని జయించటం అంత సులువు కాదు. ప్రభువు గోధుమ గింజ నశించాలి అని పలికాడు, నేను మరణించాలి అని పలికాడు, బాగానే ఉంది. కానీ ఏకాంతముగా తండ్రితో ఉన్నప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు నా ఆత్మ కలవరపడుచున్నది, నేనేమి చెప్పను తండ్రి, ఈ గడియ నుండి నన్ను కాపాడుము. ఈ గడియ నుండి నన్ను కాపాడము అంటే గడియను తీసేయమని కాదండి. ప్రభువా తండ్రి, ఈ శ్రమల గడియలో యోహాను సువార్తలో ముఖ్యంగా చాలా చోట్ల నా గడియ ఇంకను రాలేదు, నా గడియ ఇంకను రాలేదు, నా గడియ ఇంకను రాలేదు. ముఖ్యంగా కానాపల్లి పెళ్లి విందులో మరియ తల్లి అమ్మా నా గడియ ఇంకా రాలేదమ్మా అని పలుకుతాడు. చాలా సందర్భాలలో అంటాడండి. కానీ ఇప్పుడు అంటాడు, ఏమంటాడంటే తండ్రి ఈ గడియలో నన్ను కాపాడు అంటే ఈ గడియలో, ఈ గంటలో, ఈ సమయంలో, గడియ అంటే గంటనే కాదండి, ఈ గడియలో, ఈ సమయంలో, ఈ సందర్భంలో కైరోస్ గ్రీకు పదం అండి. ఆ అనుకున్నటువంటి సమయంలో నేను నీ చిత్తాన్ని నెరవేర్చకుండా ఒకవేళ నేను పడిపోతానేమో, నీ చిత్తానికి దూరం అవుతానేమో, నన్ను కాపాడు తండ్రి. ప్రియులారా, శ్రమల కాలంలో ప్రభు వేదనలు పాటులకి దగ్గరవుతున్నాం. ఆత్మపరిశీలన చేసుకుందాం. మనం కూడా ప్రభువుతో పాటు ఈ శ్రమను ధ్యానించుకోవాలి, దగ్గర కావాలి. నీవు నేను ఎలాగా ఉన్నాం ప్రభు శ్రమలను పాటులను ధ్యానం చేసేటప్పుడు? అయితే ప్రియులారా, ప్రభు ఈనాటి సువిశేషంలో ఏమంటున్నాడో తెలుసా? ఆయన శ్రమల ద్వారా, పాటుల ద్వారా సిలువలో పైకెత్తబడతాడు, తప్పదో. కానీ ఆ శ్రమలలో, ఆ సిలువలలో ఆయన పైకెత్తబడటం ద్వారా మాత్రమే ఆయన మానవాళిని తన వద్దకు ఆకర్షిస్తాడు. అది మహిమ, అదే మహిమ. వాక్యాన్ని చదువుకుంటే ప్రభువు గడియ గురించి మాట్లాడి యోహాను సువార్త 12:31 ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు చేర్చబడుచున్నది, ఈ లోకాధికారి వెలుపలకు త్రోసివేయబడును. నేను భూమిపై నుండి పైకెత్తబడినప్పుడు అందరూ నా యొద్దకు ఆకర్షింతును అని పలికెను. యేసు తాను ఏ విధముగా మృతి పొందవలసి ఉన్నది సూచించుటకై ఈ మాట చెప్పెను. ప్రియులారా, ప్రభువు చాలా స్పష్టముగా చెప్తున్నాడు, తండ్రి నా గడియ ఆసన్నమైన, దేనికోసం? సిలువలో మరణించటానికి అని పలికి ఏమంటున్నాడంటే, తండ్రి ఈ గడియలో నేను పడిపోకుండా నన్ను కాపాడయ్యా అని పలికి, ఈ శ్రమల గడియ ద్వారా, ఈ సిలువ గడియ ద్వారా నేను వెళ్ళాల్సిందే. ఎందుకంటే నేను ఈ సిలువను ఎక్కి అందరిని నా యొద్దకు ఆకర్షిస్తాను, అందరికీ రక్షణ ఇస్తాను. ఎవరికి? యోహాను సువార్త 3:14, 15, 16 మర్చిపోకూడదండి మనం. ఏమిటి పిల్లారా? ఇదిగో తన యందు విశ్వాసం ఉంచువాడు నశించక నిత్య జీవము పొందుటకాయి ఆయన అట్లు ఎత్తబడెను. అవును ప్రియులారా, ప్రభు తన మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, ప్రభువు గోధుమ గింజ భూమిలో పడాలి. అదేవిధంగా ఇంకా ఏమంటున్నాడు? తనను తాను ద్వేషించుకోవాలి అని పలుకుతున్నారంటే దేని గురించి మాట్లాడుతున్నారు? ఆయన తన మరణాన్ని గురించి, తన పాటుల గురించి, తన సిలువ త్యాగాన్ని గురించి. అయితే ఇది ఓడిపోవటం కాదండి, ఇది పనికిరానితనం కాదండి. ఈ శ్రమల గుండా, సుడిగుండాల గుండా ప్రభువు బయటికి వచ్చి చివరికి ఆయన గొప్ప విజయాన్ని పొందబోతున్నాడు. మామూలు విజయం కాదది. సాతాను మీద, పాపం మీద, మరణం మీద, లోకం మీద ఆయన గొప్ప విజయాన్ని సాధించి ఆ విజయాన్ని తన కోసం మాత్రమే ఉంచుకోకుండా మనందరికీ ప్రసాదించబోతున్నాడు. దాని గురించే శ్రమల ద్వారానే మహిమను పొందబోతున్నాడు యేసు ప్రభు. తాను ఎటువంటి మహిమను పొందబోతున్నాడో తెలియజేయుటకై ఆయన ఈ మాటలు పలుకుతున్నాడు. ఏమంటున్నాడు? ఈనాటి సువిశేషములోనే యోహాను సువార్త 12వ అధ్యాయంలో పిల్లారా, 12వ వచనంలో, 21వ వచనంలో ఏమంటున్నాడు? వారు గలిలయలోని బెత్సయిదా నివాసియగు ఫిలిప్పు వద్దకు వెళ్ళి అతనితో, అయ్యా మేము యేసును చూడగోరుచున్నాము అని పలికితే ప్రభు ఏమంటున్నాడు? పిల్లకు దేవుడు, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చింది. మహిమ ఎలా పొందుతాడు? శ్రమల ద్వారానే, పాటుల ద్వారానే. మన జీవితాన్ని పరిశీలించుకుందాం పిల్లారా. ప్రియమనటి క్రైస్తవుడా, ఈ లోకములో ఇది సత్యం పిల్లారా.
ఇది మాత్రమే సత్యం. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా, అవును, ధనవంతుడిలాగా నిత్యము విందులు వినోదాలతోనే మనం జీవిస్తే తప్పు చేశాడు. ఏం తప్పు చేశాడు ధనవంతుడు? చెప్పండి. ధనవంతుడు చేసిన తప్పు ఏంటండి? ఎవరన్నా కొట్టినట్టుందా అక్కడ? ఎవరన్నా తిట్టినట్టుందా? ఎవరిదాన్ని దోసుకున్నట్టుందా? ఇవన్నీ లేవండి అక్కడ. ఏం చేశాడట? నిత్యము విందులు వినోదాలతోనే జీవించాడట. మనం చదువుకుంటే లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఉంటుందండి ఇది. విందులు వినోదాలతో బ్రతికాడు. రెండవది ఏంటి అంటే తోటివారిని ప్రేమించలా, తోటివారి యొక్క బాధలలో సహకరించలా. ఇక్కడ విందులు వినోదాలు అప్పుడప్పుడు చేసుకోవటం తప్పులేదండి. క్రిస్మస్ పండుగ రోజున చేసుకోవడం, ఈస్టర్ పండుగ రోజున చేసుకోవడం తప్పులేదండి. కానీ అతడు ఎలా ఉన్నట? నిత్యము విందులు వినోదాలతో జీవించాడు. శ్రమ తెలియదు అతనికి. ఇంకా శ్రమ తెలియనటువంటి వానికి స్వర్గములో చోట్లేదు. ఒకసారట ఒక వ్యక్తి స్వర్గానికి వెళ్ళాడట. ప్రభువు ఆ పేతురు గారి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి రావటాన్ని చూసి అడిగాడట, ఏమయ్యా, నువ్వు స్వర్గానికి వెళ్ళటానికి నీకు అర్హత ఉంది అనేదాని గుర్తేంటి? నీ గుర్తేంటి చెప్పు అంటే, నేను ప్రార్థనలు చేశా, నేను అది చేసా. నో, నీ గుర్తేంటి చెప్పు అన్నాడు. చెప్పి, నేను నీ కోసం పాటుపడ్డా అన్నదాని గుర్తేంటో తెలుసా? నా చేతుల్లో గాయాలు. నీ గాయాలేమయ్యాయి? శ్రమలు అనే గాయాలయ్యే నీకు. అవును ప్రియులారా, శ్రీసభ వేదశాస్త్రములో శ్రమలకి ఒక పరమార్థం ఉంది. అవును, ఎందుకండి ఈ శ్రమల కాలంలో పని లేదా మనకి? ఉపవాసం ఎందుకు ఉండాలి? ఇది మన మీద మనం వేసుకున్న శ్రమ, మన పాపాల కొరకు మనం చేసుకున్న ప్రాయశ్చిత్తం. వితండవాదానికి వెళితే ఎవరు కూడా వివరించలేరండి, ఎందుకు ఉపవాసం ఉండాలి. ఆ విధంగా అడిగేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉపవాసం ఉండాలండి, ఆవశ్యకత ఉంది. నిజమే, ప్రభు నా కోసం మరణించాడు, మరి నేను నా పాపాల కొరకు నేనేం చేస్తున్నా? ప్రభువా, నువ్వు శ్రమల పొందయ్యా, నువ్వు సిలువను మొయ్యాయా, అయ్యో నువ్వు నా కోసం మరణించావని ఇంటికి వచ్చేసి మనం బిర్యానీ తింటే ఏమన్నా అర్థం ఉందండి? మన ఇంట్లో ఎవరన్నా కానీ శ్రమలు పొందుతున్నారనుకో, పాటులు పొందుతున్నారనుకో, అసలు అతను లంకణంతో ఉంటున్నాడనుకో, భోంచేయలేకపోతున్నాడు అనుకో, అతను జ్వరం ఉంది, నువ్వు అలానే హ్యాపీగా నువ్వు అలాగుండు, మేము హ్యాపీగా బిర్యానీ తెచ్చుకొని తింటామంటే పద్ధతి ఉందా అందులో? నువ్వు నీ కుటుంబ సభ్యునితో నువ్వు పాలిభాగం ఎక్కడ పొందుతావండి? ప్రియులారా, ప్రభు పాపము చేయనటువంటి వాడు మన పాపాల కొరకే గాయపరచబడ్డాడు, మన పాపాల కొరకే నలగగొట్టబడ్డాడు. ఆయన వీపు దున్నిన పొలములాగా మారింది. ఏ పాపం చేయలా. యెషయా గ్రంథంలో ఈ సత్యాన్ని మనం చదువుకుంటాం. చాలా స్పష్టంగా మనకు వివరిస్తాడు. ఆయన శ్రమలు పొందింది ఆయన తప్పు చేశాడు కాబట్టి కాదండి, ఆయన ఏ తప్పు చేయలా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనంలో, ప్రజలు అతనిని చిన్నచూపు చూచి తృణీకరించరి, అతడు విచారగ్రస్తుడు, బాధామయుడైనటువంటి వాడు, నరులు అతని వైపు చూచుటకైనా ఇష్టపడలేదు. జనులు అతను తిరస్కరించి మనం అతను లెక్క చేయలేదు. అయినను అతడు ఎందుకని నలగొట్టబడ్డాడు? మన బాధలను అతడు భరించను, మన దుఃఖములను అతను వహించను. ప్రభు అతను మోది శిక్షించి దుఃఖపెట్టనని మనం భావించాం. మనం అనుకున్నాం దేవుడు అతను శిక్షించి దుఃఖపెట్టాడని మనం అనుకుంటున్నాం. కానీ మన తప్పిదముల కొరకే అతడు గాయపరచబడ్డాడు. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వేం శ్రమలు పొందుతున్నావు? కాసేపు పాదయాత్ర చేయలేవు కదా, కాసేపు చెప్పులు లేకుండా నడవలేవు కదా, కాసేపు ఎండలో నడవటానికి మన వల్ల కాదు కదా, మనకి ఇష్టం ఉండదు కదా, కాసేపు సిలువ మార్గం చేయటానికి మోకాళ్ళ మీద ఉండటానికి మనకి ఇష్టం ఉండదు కదా. ప్రియ దేవుని బిడ్డ, నా పాపంలో కూడా నేనేం చేస్తున్నా అనొచ్చు. ప్రభువు అయిపోయింది కదా, చేశాడు కదా, మరి నేనేం చేస్తున్నా నా పాపంలో కొరకై? మహిమను పొందాలంటే శ్రమల యొక్క మార్గము గుండా మనం వెళ్లాల్సిందే, వేరే మార్గం లేదు, ఇష్టం ఉన్నా లేకపోయినా. ఈ రోజున ప్రభువుని వేడుకుందాం. అయ్యా, నీవు కూడా దేవుని కుమారుడవై ఉండి కూడా ఆ శ్రమల దగ్గరకు వస్తుంటే నీవు భయపడ్డావయ్యా.
శోధన నుండి కాపాడమన్నావు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో నా ఆత్మ కలవరపడుచున్నది అన్నావు. గెత్సెమనే తోటలో నీవు రక్తబిందువులను చెమట బిందువులుగా గార్చావయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా. మాకు కూడా ఆ పరివర్తన, ఆ దుఃఖముతో కూడినట్టు మా పాపల కొరకై పశ్చాత్తాపడేటువంటి మనస్సును మాకు దయచేయ్యా. హృదయ పరివర్తన మాకు కలిగించిన తండ్రి. మేం పాపులము, మేం ద్రోహులము నాయన, మా మన్నించు తండ్రి అని పశ్చాత్తాపముతో దేవుని వేడుకుందాం పిల్లారా. అప్పుడే మనకు మహిమ దొరుకుతుందని మనం నమ్ముదాం పిల్లారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈనాడు మీరు నేను మహిమపరచబడవలసిన గడియ ఆసన్నమైనదని పలికి మరలా మీ శ్రమల గురించి మాట్లాడుతున్నాడు. శ్రమల ద్వారానే మహిమ అని మీరు మాకు తెలియజేస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభువా, మీకు వందనాలు నాయన. నీ సిలువ వంక చూస్తూ నీ పాటులను ధ్యానిస్తూ ప్రభువా, మా పాపాల కొరకే ప్రాయశ్చిత్తపడి నీతో సిలువలో మరణించి నీ మహిమలో పాలు పంచుకునే కృపను మాకు దయచేయి తండ్రి. ఈ శ్రమల కాలంలో చివరి రోజులలోనికి మేము వస్తుండగా తండ్రి, మేమందరం కూడా నీ సిలువ పాటులను ధ్యానించుకుంటూ నీ సిలువను ఆలింగనం చేసుకుంటూ మా పాపాలను విడిచిపెట్టి నీ సన్నిధిలో ప్రభువా, ఇదిగో నీ మహిమలో పాలు పంచుకునే కృపను మాకు దయచేయి. ఈనాడు ప్రభువా, ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను దీవించండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల్ని గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. ముఖ్యంగా ప్రభువా, ఈరోజు ఎవరైతే మా కొరకు ప్రార్థించండి స్వామి అని అడుగుతున్నారో వారందరిని దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్.